కాపుల హక్కుల సాధనలో భాగంగా చలో అమరావతి పాదయాత్రకు బయలుదేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ మార్గంలో పాదయాత్ర చేస్తానని పోలీసుల్ని చేతులు జోడించి వేడుకున్నా అనుమతించలేదు. ముద్రగడ పిలుపుతో కిర్లంపూడికి తరలివచ్చిన వేలాది మంది కాపు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువత ప్రభుత్వం ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే పాదయాత్ర చేస్తామని, అప్పటిదాకా ఇక్కడి నుండి కదలమని తేల్చి చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళలేదండి. ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేయకన్నా వెళ్ళకపోకన్నా చూద్దానా సరదాగా వెళ్తారన్నా మేము పోతుల నుంచి వచ్చామండి. తల్లి నడిచి వచ్చామండి. నడిచి వచ్చిన పద్మనాభం గారి ఇంటికి మొక్క కూడా చూడలేదండి. మేము మొత్తం మీద 15-20 చెక్ పోటీ దాటి వచ్చామండి నడిచి. ఇప్పటికన్నా పద్మనాభం ఇంటికి చేర్చినా కన్నా ఇంటికి వెళ్ళలేదండి. చంద్రబాబు పోలీసులను ఉసిగొల్పి పచ్చిని ఎంతలా ప్రవర్తిస్తున్నాడని, త్వరలోనే తెలుగుదేశానికి తాము బుద్ధి చెప్తామని నేతలు అన్నారు. ఒక అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తిస్తున్నారు. ఈయన వల్ల ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రకాలుగా చేశాడు. ఉద్యమాలు ప్రతి ఉద్యమం కూడా సక్సెస్ చేశారు. తన రాజకీయాన్ని కూడా వదిలిపెట్టుకుని మన కాపు, బలిజ, ఒంటరి ఇలాంటి కులాల గురించి ఆయన బయటకు వచ్చారు. ఒక పిలుపునిస్తే ఇంతమంది పోలీసులను పెట్టుకున్న చంద్రబాబు నైతికంగా ఓడిపోయాడని ప్రజలు విమర్శించారు. మేము రాచపల్లి నుంచి వచ్చాం సార్. రాచపల్లి నుంచి కిర్లంపూడి చేరుకోవడానికి ఒక 50 చెక్ పోస్టులు పెట్టారు సార్. ఇది కిర్లంపూడ పాకిస్తాన్ అంత దారుణంగా ఉంది సార్. మీరు దయచేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇలాంటి పనులు ఎప్పుడు చేస్తే రేపు రాబోయే కాలంలో మీకు ఎందుకో పనికి రాకుండా పోతుంది సార్. ముద్రగడ వెనుక కాపులందరూ ఉన్నారని, కాపు మంత్రులు తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కాపులకు హామీ ఇచ్చి 3 సంవత్సరాలు దాటిందన్నారు. తమ బాధను ప్రభుత్వానికి తెలుపుతామంటే కక్షగట్టి నిర్బంధిస్తున్నారని, ఇక చావోరేవో తేల్చుకోవడానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. పాదయాత్రకి ఈ రోజు బయలుదేరి వచ్చామండి. పోతులూరు గ్రామం నుంచి ఒక 50 మంది వరకునే ఆ పోలీసులు అడ్డేసిన ఐటీ కార్డు అడిగిన అవన్నీ చూపెట్టు కార్డులను తెచ్చుకుని నడిచి వచ్చామండి. ఈ పాదయాత్ర పద్మనాభం గారు ఎప్పుడు నడిస్తే అప్పుడు మేము నడడానికి రెడీగా ఉన్నామండి. దానికి అన్నిటికీ సిద్ధపడి వచ్చామండి. ముద్రగడ పద్మనాభం గారు ఏ మాట చెప్తే ఆ మాటకి మేము అంగీకరించి ఇక్కడికి ఉన్నామండి.